అసలు థైరాయిడ్ అంటే ఏంటి, ఎలా వస్తుంది? థైరాయిడ్ లో 2 రకాలు ఉంటాయండి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని. థైరాయిడ్ అనే గ్లాండ్ ఇక్కడ ఉంటుంది. సో దాని నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, T3, T4, TSH అని. సో అవి తక్కువగా రిలీజ్ అయినప్పుడు హైపోథైరాయిడిజం అని, ఎక్కువగా రిలీజ్ అయితే హైపర్ థైరాయిడిజం అని చెప్తాం. హైపోథైరాయిడిజం అనేది తక్కువగా రిలీజ్ అవ్వడము, అది మనం కామన్ గా చూసేది హైపోథైరాయిడిజం. ఎక్కువ మనకు ఫీమేల్ జెండర్ లో ఎక్కువ చూస్తాం అనమాట. సో ఒక 10 మందిలో చూస్తే 8 మంది లేడీస్ అయితే 2 జెంట్స్ ఉంటారనమాట, అంత కామన్. అండ్ మోర్ ఓవర్ ఎలా వస్తుంది అంటే, ఒకటి ఇది కూడా జెనెటిక్, హెరిడిటరీ. పేరెంట్స్ అంటే మన మదర్కో మన గ్రాండ్ మదర్స్కో వస్తే రావడం, ఆర్ ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటారండి. సో ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఈ మధ్యలో మన ఈ థైరాయిడ్కి యాంటీబాడీస్ అనేవి మన బాడీలో అదంతా అదే ఫామ్ అవ్వడం వల్ల డెస్ట్రాయ్ చేస్తూ వస్తుంది గ్లాండ్ని. సో ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారు దానివల్ల కూడా ఈ మధ్య చాలా అదే కామన్ కాజ్ మనకి ఇప్పుడు ఇండియాలో అయితే. ఎక్కువ ఏజ్ లో కనిపిస్తూ ఉంటుంది మేడం. జనరల్గా మనకు ఈ పర్టికులర్గా ఏంటంటే ఏజ్ అయ్యే కొద్దీ థైరాయిడ్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందండి. సో ఇప్పుడు మన ముసలిలో రాదు, పసివాళ్ళలో రాదని కాదు. సో ఇప్పుడు నేనైతే లీస్ట్ 8 years గర్ల్లో కూడా చూశాను. సో అదేంటంటే వాళ్ళ పేరెంట్స్కు మదర్కు ఉంది కాబట్టి తనకు చాలా చిన్న ఏజ్లో వచ్చింది. ఏజ్ అయ్యే కొద్దీ థైరాయిడ్ వచ్చేదానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట.